నీతూ ఎవరు వీళ్ళు? కారోట్ సిస్టర్స్ ని కొత్తగా చూస్తున్నారనుకుంటా. అవును బాటు, మన గురించి తెలియదనుకుంటా. బాత బ్రో, ఈరోజు ఇంకో వేషంలో వచ్చారు. ఏంటి అవతారాలు? అదే మేము అడుగుతున్నాం. హూ ఆర్ యు? అంకుల్ ని ఎవరు అని అడుగుతున్నారా? పక్కన ఉన్నది ఎవరు? మే ఐ నో హూ ఇస్ షీ? ఏంట బగుడు? అఖిల, తీసుకో. ఇప్పుడు తెలిసిందా ఎవరో? ఎస్ వి నో. అత్తలే కదా ఇలా కొట్టేది. నీతూ మన అత్తయ్య, ఇతను మన మావయ్య. మేం కారోట్ సిస్టర్స్. ఓకే మాట, ఓకే బాట. మతిపోయిన వీళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే చేస్తారని చెప్పాను కదండి. చూసారా వీళ్ళ వేషాలు? వేషాలు ఎవరు వేశారు అత్తయ్య, మావయ్య? మా లుక్ బాలేదా? దరిద్రానికి డ్రెస్ వేసినట్టుంది. థ్యాంక్ యూ. నీతూ మిగతా వాళ్ళని కూడా పరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఓకే. హే యు, నువ్వెవరు? నీ పేరేంటి? పార్వతి. పార్వతియా? ఇక్కడ ఎందుకుంది? నా భార్య కాబట్టి ఇక్కడుంది. మీకు మెంటల్ కాబట్టి ఇక్కడ ఉన్నారు. హే, హూ ఆర్ యు మ్యాన్? ఐశ్వర్య, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరు ఎవరెవరు ఏమవుతారో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నోరు మూసుకుని వెళ్తే బాగుంటుంది. ఓ, మమ్మల్ని చూసి మీకు కుళ్ళుగా ఉందనుకుంటా. నీతో ఎస్ బాటు. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే. వీళ్ళ అవతారాలు. వీళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయిందండి. హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. వరి అవకకిగా వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. అమ్మగారు, మీ అందరికీ టిఫిన్ ఎత్తుకొస్తాను అమ్మగారు. ఏమైంది? పార్వతి, చిన్నబాబు, పెద్దబాబుని తీసుకురా. బ్రో పద. పార్వతి, 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 ఏమైంది? పార్వతి, పార్వతి, ఏమైంది పార్వతి? చెప్పు పార్వతి. ఇక్కడ పట్టుకోగానే కాలిందమ్మగారు. పెనం మీదున్న అట్లకాడ పట్టుకుంటే ఎలా కాలుతుంది? వేడిగా ఉంటుంది కానీ ఇలా వాత పడేలా కాలదు. ఏదో జరుగుతోంది. నిన్న వాటర్ మోటార్ దగ్గర వైర్ తెగి కరెంటు షాక్ కొట్టిందన్నారు. ఈ రోజు అట్లకాడ కాలి ఇలా గాయమైందంటే దీని వెనక ఏదో ఉందనిపిస్తోంది. వాళ్ళెక్కడా? రూమ్ లో ఉన్నారు మామ్. పద పార్వతి.
ఎందుకు వచ్చారు? అవతల పార్వతి చెయ్యి కాలు ఏడుస్తుంటే మీరిక్కడ ఆనందంగా డాన్సులు చేస్తున్నారా? అంటే అలా జరగడానికి కారణం మీరేనా? ఏం జరిగింది అత్తయ్య? మావయ్య మీరైనా చెప్పండి. కరూట్ సిస్టర్స్ ని కారణం లేకుండా కొడుతున్నారు. మేము రిచ్ లేడీస్ అని మీకు అసూయగా ఉందనుకుంటా. ఐమ్ రైట్? షట్ అప్. ఇంకొక మాట మాట్లాడితే షూట్ చేసి పడేస్తాను. నోరు మూసుకొని కూర్చోండి. కరుణ్ సిస్టర్స్, ఓకే మాట ఓకే బాచా. బాచు, కమ్ ఆన్ సిట్ డౌన్. యు డోంట్ వరీ. ఐశ్వర్య, అత్తయ్య పార్వతికి ఆయింట్మెంట్ రాయ్. అలాగే అత్తయ్య. వీళ్ళు అతి చేస్తే అట్ల కడకాల్చి బాతలు పెట్టండి. ఓ నాన్సెన్స్. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా? ఇట్స్ నైస్ నా. ఓ ఐమ్ సీయింగ్. సైలెంట్ కూర్చోండి. వాట్ హ్యాపెన్? పదండి. ఓ షిట్. గో గో గో. ఓ మై గాడ్. ఏసీ ఆన్ చేస్తుంటే బాగుండు. హే, దే గాన్. కొంచెం ఏసీ ఆన్ చేస్తే బాగుంటుంది కదా? ఎస్ నీతు. హే బాయ్, ఏసీ ఆన్ చేయి. చిన్న గాయమే పెద్దబాబు గారు, కొద్దిసేపు అయితే మంట కూడా తగ్గిపోతాది. ఇక్కడున్న పార్వతి ఎంత బాధను అనుభవిస్తుందో చెప్తుంది. కానీ నా కళ్ళెదురుగున్న పార్వతి మాత్రం ఏం కాలేదని నాకు సర్ది చెప్తుంది. పెద్దబాబు గారు, మీరు బాధపడి నాను బాధపడుతున్నానని చెప్తున్నారు. నిజంగా నాకేం కాలేదని చెప్తున్నాను. చేతికి వాత పడింది అనుకుంటున్నారా? మీకు కాన్ రాదు కదా, కానొస్తే చిన్న గాయమని మీరే చెప్పేటోళ్ళు. నేను తప్పు చేశాను పార్వతి. నా తప్పుకి ప్రతిఫలంగా నువ్వు శిక్షను అనుభవిస్తున్నావు. అయ్యో పెద్దబాబు గారు, పెద్ద మాటలు మాట్లాడకండి. మీరే తప్పు చేయలేదు. ఇవి శిక్షలు కూడా కాదు, పొరపాట్లు. తెలియకుండా కాలినట్ల కాదు నాన్న పట్టుకుంటే దానికి కారణం మీరన్నట్టు చెప్తున్నారేటి? అట్ట అంటే నాకు చాలా బాధేస్తుంది పెద్దబాబు గారు. అవుట్ హౌస్ లో కష్టమైనా సరే మనం భరించేవాళ్ళం. మనసుకి తృప్తిగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు ఏ రోజు సంతోషంగా లేవు పార్వతి. పొద్దున్నే నవ్వినట్టు కనిపిస్తే సాయంత్రానికి నీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంట్లో ఏం జరిగినా అది అది నీకు మాత్రమే జరుగుతుందంటే అది నా వల్లే అనిపిస్తుంది. మీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తే నా గుండెకి గాయం అవుతుంది పెద్దబాబు గారు. దానికి మందు కూడా వేయలేం. కన్నీళ్లు రాని పార్వతి. నీకు జరిగే ప్రమాదాన్ని అడ్డుకోలేనప్పుడు అసమర్థుడిగా అయినా కంటతడి పెట్టి నువ్వు. మీరు మహారాజులు పెద్దబాబు గారు. సూపు లేకపోతేనే ఇప్పటిదాకా ఎంతో మందికి జీవితాలకు వెలుగునిచ్చినారు. చక్రవర్తులని పొగిడిన వాళ్ళు మీరు మళ్ళా కంపెనీకొచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారని ఎదురు చూస్తా ఉంటే మీరే భయపడిపోయి ఇట్ట దిగులుగా ఉంటే ఎట్ట చెప్పండి. ముద్దెట్టినాను కదా, నవ్వండి నవ్వండి పెద్దబాబు గారు. అమ్మయ్యా, నా దేవుడు ముఖాన నవ్వొచ్చిందంటే ఇక ఈ గాయానికి మందెందుకు? నువ్వు ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి పార్వతి.
జాగ్రత్త, మాల్ మొత్తం గోల్డ్. అలాగే సార్. హలో, నేను సేటు. సార్, అఖిలాండేశ్వరి మేడం ఇంటికొచ్చాను. ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. వెళ్ళు సెటు, కానీ ఒరిజినల్ గోల్డ్ తో కాకుండా డూప్లికేట్ గోల్డ్ తో వెళ్ళాలి. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. వినకుంటే మీరేమీ చేస్తారో మాకు తెలుసు, కానీ వీళ్లకు తెలిసినా ఏం చేస్తారో మీకు తెలుసు. నువ్వు ఫారిన్ నుండి ఎక్సైజ్ ట్యాక్స్ కట్టకుండా కోట్లు విలువ చేసే గోల్డ్ తెచ్చావు కదా, చెప్పినట్టు చెయ్యకపోతే నీ ఇంట్లో షాప్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తారు. అలా చేయకండి సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంట్లో పూజ కోసం తీసుకొచ్చిన ఆ పెద్ద నగను నీ ముందున్న డస్ట్ బిన్ లో వేసి వెళ్ళు. అలాగే సార్. నమస్తే సార్. బాగున్నారా? మామ్, డాడ్, సేట్జీ వచ్చారు, రండి. బ్రో, ఇక్కడ కూర్చో. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. కూర్చోండి. మేము చెప్పినవన్నీ తీసుకొచ్చారా? ఏ డిజైన్ మిస్ కాలేదు మేడం, చూడండి. బాటు, నీకు స్మెల్ వస్తుందా? నీతూ, సేమ్ స్మెల్. వావ్, గోల్డ్ స్మెల్ బాటు. బంగారు స్మెల్ వస్తుంది. హాల్లో నుంచి స్మెల్ వస్తుంది. యా, కరోడ్ సిస్టర్స్, కమ్ ఆన్, లెట్స్ మూవ్. ఓకే మేడం, అన్ని 2 సెట్స్ తీసుకొచ్చినాం. మీకు కావాల్సిన నగ తీసుకోండి. పూజలో పెట్టే పెద్ద నగ తీసుకొచ్చారు కదా, చూపించండి. ఇదిగోండి మేడం, పెద్ద నగ. వావ్, నీతూ, ఇట్స్ అమేజింగ్, గోల్డ్. ఎస్ బాటు, నేను చెప్పాను కదా, వాసన వచ్చింది. మీరు సైలెంట్ గా ఉండండి. అల్లరి చేస్తా మీకేం కొనరు. వాళ్ళకు కొనాల్సిన అవసరం లేదు మహి. వాళ్ళు చాలా రిచ్ కదా, కరోడ్ సిస్టర్స్. నో మనీ. డోంట్ వరీ, బీ హ్యాపీ. చెక్ బుక్ మీద రాసిస్తాం. ఆపండి మీ పిచ్చి మాటలు. అఖిల, వాళ్ళతో ఎందుకులే గాని నీకు కావాల్సిన నగలు తీసుకో. నాకు బాగానే ఉన్నాయండి. కోరుకోకుండానే తీసుకొచ్చి పెట్టారు. కొంగు బంగారమైన అమ్మవారిని పూజించడం కోసమే ఈ నగ తెప్పించాను. ఆ తర్వాత ఈ నగ పెద్ద కోడలు వేసుకుంటుంది. వాట్ అత్తయ్య, మేం కూడా కోడలమే కదా. నీతూ, యు సో లక్కీ. పిచ్చి పట్టిన వాళ్ళు కోడళ్లగా ఉండరు. పూజలో కూర్చునే వాళ్ళకి కానుకగా ఈ నగిస్తాను. ఈ ఇంటి పరువు ప్రతిష్ట కాపాడిన వాళ్ళకే ఈ నగ దక్కుతుంది. పార్వతి, నీకు కావాల్సిన నగలు నువ్వు తీసుకో. మీకు నచ్చిందే నేను తీసుకుంటాను పెద్దబాబు గారు. నాకు కనపడదు కదా పార్వతి, ఈసారి నీకు నచ్చిందే తీసుకో. నీతో మనకి మ్యాచింగ్ అయ్యేది తీసుకుందాం. ఓకే, కమ్ ఆన్. ఓ, ఇట్స్ వెరీ నైస్. ఇది చాలా బాగుంది. ఏ బాటు, ఇది చూడు. హే, ఇట్స్ అమేజింగ్. ఓ మై గాడ్, దిస్ ఇస్ నైస్. మేడం మేడం, వావ్, ఇది కూడా అలా బాగుంది. చేయకండి. బ్రేక్ అయితే నష్టం వస్తుంది మేడం. నష్టం వస్తే పే చేస్తాం. చెక్ బుక్ ఇవ్వు, రాసిస్తాం. నేను చెక్ ఇస్తే మీరు రాసిస్తారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? యా, సేటు గారు, వాళ్ళని వాళ్ళ ప్రవర్తనని లెక్క చేయకండి. వాళ్ళు పిచ్చివాగుడు వాగుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళండి. కరోడ్ సిస్టర్స్ కి పోటీ రావాలని మీరు నగలు తీసుకుంటుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? నో మావయ్య, కావాలంటే చెక్ రాసి చేస్తా. సేట్జీ, మీ చెక్ ఇవ్వండి.
గీకి పారేస్తాం. హే నీతు, ఇది చూడు చాలా బాగుంది. ఎంత బాగుందో. ఎక్సలెంట్. ఇది కూడా బాగుంది చూడు. ఇది కాదు, ఆగాగు. చిన్నబాబు, ఏంటి పిచ్చి వేషాలు? వాళ్ళని మర్యాదగా ఉండమని చెప్పు. ఆగండి, ఇక్కడ సైడ్ నుంచి ఇలా రండి. నో, వాట్ ఇస్ దిస్? యు గో. నీతు పద మనం వేసుకుందాం. మహి, వాళ్ళని ఆపు మహి. ఒక్క నిమిషం. వావ్, సూపర్. హే తాగితే పెడతాను, నించోండలా. అమ్మా ఐశ్వర్య, నీకు కావలసిన నగ తీసుకో. పార్వతి, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. అమ్మా, నువ్వు కూడా ఒక నగ తీసుకో. నాకెందుకు నాన్నా? లేదమ్మా, నీ మెడలో కొత్త నెక్లెస్ లేకపోతే అక్షయ తృతీయ పండగకు శోభుండదు.